సార్ మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నా రాజకీయ ప్రస్థానము 1994 పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మా ఏరియా ఎమ్మెల్యే, ఆయన ఎంబడి తిరిగి ఆయన అడుగుజాడలో నడిచి ఆయన కార్మికుల వర్గం గురించి మాట్లాడేటోడు, కొట్లాడేటోడు, రకరకాలుగా కార్మిక సమస్యల మీద మాట్లాడే ఒక నాయకుని చూసిన అదే పందాన్ని ఎంచుకున్నా. ఇప్పుడు అదే మార్గంలో నేను నడుపు. అంటే ఒకప్పుడు కార్మికుల నాయకుడు అంటే పి జనార్దన్ రెడ్డి అని విన్నాం, చూసాం కూడా. ఇప్పుడు రాముల్ నాయక్ అని వినిపిస్తుంది. ఇలా ఎవరైతే పని చేసుకుంటా పోతారో నిజాయితీగా వాళ్ళ పేర్లు వినపడుతూ ఉంటది. ఆ రోజు కార్మిక వర్గాల గురించి మాట్లాడింది ఒక పి జనార్దన్ రెడ్డి. అసెంబ్లీలో కానివ్వండి, ఎక్కడన్నా బయట కానివ్వండి, వాళ్ళ సమస్యలు వాళ్ళ మీద వారికి న్యాయం చేసే విధంగా మాట్లాడేటోడు. అదే పందాన్ని ఎంచుకుందాం. ఇంకా లక్కీగా ఏంటంటే నాకు లేబర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. 7 సంవత్సరాలు ఉద్యోగం చేసి రాజీనామా చేసిన. ఆ చట్టాల మీద అవగాహన ఉంది, డిపార్ట్మెంట్ కొంత సపోర్ట్ ఉంది. అందు గురించి నా పేరు వినబడుతుంది. ఎందుకంటే నిజాయితీగా కొట్లాడేటోళ్లకు పేరు ఎక్కడ పోదు, కొంత ఆలస్యంగా వస్తుంది. కానీ ఒకసారి వచ్చింది అనుకో ఎవరు ఆపరు. అందు గురించి మెల్లమెల్లగా ఇప్పుడు ఆ పేరును జనార్దన్ రెడ్డి తర్వాత రాములు నాయక్ కార్మిక నాయకుడు అనేది చాలా జాగాలు వింటున్నాను నేను. చెప్తున్నారు గిట్ట, ఎవరన్నా ఏమన్నా జరిగితే రాములు నాయక్ దగ్గర పోండి, తప్పకుండా న్యాయం చేస్తారని జనాలను పంపిస్తారు. కార్మికుల నా దృష్టికి వచ్చిన సమస్యలు తప్పకుండా పరిష్కారం చేసి న్యాయం చేస్తారు. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏముందంట? గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదు, అందరు పర్మనెంట్ కార్మికులు అవుతారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే ఉండదు అని కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవో వెళ్తుంది, కనీస వేతనాల జీవో. అది ఏ విధంగా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే మనము పప్పు ఉప్పు ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. దాని మీద ఎవరైనా చూసి 2 పూటల అన్నం తినాలి కార్మికుడు అంటే ఇంత శాలరీస్ ఉండాలి. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల గీట అటు చూడకుండా కార్మికుల జీతాలు పెంచకుండా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 12,000 అసంఘటిత కార్మికుల కంటే కాంట్రాక్ట్ కార్మికులు 12,000 నుంచి ఇప్పుడు 24, అంటే దాదాపు 12 సంవత్సరాలు అయినా అవే జీతాలు ఉంటాయి. ఒక కార్మికుని ఇంట్లో ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. భార్య, 2 పిల్లలు, తర్వాత ఒక తండ్రి, అమ్మ, ఎవరన్నా 5 మంది. 5 మంది 12,000 రూపాయలు ఎట్లా బతుకుతారు? హైదరాబాద్ సిటీలో వాళ్ళకి ఇల్లు ఉండవు. ఎక్కడన్నా రూమ్ రెంట్ తీసుకోవాలంటే 5-6 వేల రూపాయలు, స్లమ్ ఏరియాలో 5-6 వేలు వెళ్ళిపోతాయి. 7,000 రూపాయలు 2,000 ఏమో ఫీజు పోతుంది పిల్లలకు. 1,000 రూపాయల కంటే ఏ స్కూల్లో తక్కువ లేదు. 5,000 రూపాయలలో ఆయన ఎట్లా బతకాలి? 70 రూపాయల కందిపప్పు 190, 200 అయిపోయి. 200 పప్పు ఇవాళ ఏదైతే ఉందో నూనె 200 పైన దాటింది. ఇట్లా నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు వాళ్ళ పేమెంట్లు పెరగాలి కదా. ముఖ్యమంత్రి గారు సబ్బండ వర్గాలు. రెండవది మా గ్రోత్ రేట్ పెరిగింది. పర్ క్యాప్టా 3,50,000. నాకు 1,20,000 12,000 జీతం ఉంటే సంవత్సరానికి నాకు 1,20,000 దాటలే. వీళ్ళకు 3,50,000 పర్ క్యాప్టా వచ్చింది, ఆదాయం వస్తుంది అందరికని చెప్పడం, అది పేపర్ల మీద చెప్పడం తప్ప ప్రాక్టికల్ గా మీరు చూడండి. ఇవాళ మన పాషా మైలారాము దాదాపు ఒక 100-200 ఫ్యాక్టరీస్ ఫార్మాసిటికల్స్ ఉన్నాయి. అక్కడ కనీస వేతనాలు లేవండి. కనీస వేతనాలు 8 గంటల డ్యూటీ, నేషనల్ ఫెస్టివల్స్ హాలిడేస్ ఉండవు, ఈఎల్ ఉండదు, సిఎల్ ఉండదు, పిఎల్ ఉండదు, బోనస్ ఉండదు. ఎక్కడైతే అక్కడ కార్మికులు ఉన్నారో, వర్కర్లు ఉన్నారో, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మండల పార్టీ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళదే కాంట్రాక్టులు నడుస్తున్నాయి. వాళ్ళు అందు గురించే చలామణి అవుతుండ్రు. ఏమన్నా కార్మికులు ఎదురు తిరిగితే మా ఉద్యోగాలు పోతాయి అనే భయంతో ఉన్నారు. కానీ కొంత సువన్ ఫార్మలో జరిగిన స్ట్రైక్ ఇలా సక్సెస్ అయినాం. కొంతమంది కార్మికులకు ధైర్యం వస్తుంది. ఇది మనకి సక్సెస్ కనుక అయితే ఇంకా అనేక ఫ్యాక్టరీలు అక్కడికించి వస్తాయి. కొట్లాడేటోళ్ళతో ఏమంటే జనాలు ఉంటారు, కానీ దోచుకునేటోళ్ళతోటి కొన్ని రోజులు భయపడి ఉంటారు, కానీ ఒకసారి ఎదురు తిరుగుతారు. ఇప్పుడు మీ ఇటువంటి ఛానల్ వచ్చింది. ఈ ఛానల్ మీరు జనాలకు చూపెడుతూ ఉంటే ఇంకా తప్పకుండా అది వారికి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి 6 గ్యారంటీలు అమల్లోకి వచ్చాయంటారా? రాలేదంటారా మీరు? ఒక్కొక్కటి వస్తుంది. బస్ అయితే మనం చెప్పలే, బస్ ఫ్రీ ఇచ్చినాము, 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 500కి ఇస్తున్నాం. అన్ని ఒకటే రోజు కావు కదా. మనం పుట్టినప్పుడు 10వ తరగతిలో పోము కదా. సంవత్సరం అయింది, ఈ సంవత్సరం అయిందంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు కదా. 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, 10 సంవత్సరాలు చేసిర్రా? అయినా 2 లక్షల రూపాయలు చాలా మందికి అయింది. కొంతమందికి టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, అది గిట్ట చేస్తామంటున్నాం. ఏదైతే రైతు బంధు ఉందో ఇది ఈ మధ్యలో వేస్తామంటున్నాం. మొత్తం అప్పుల కుప్ప చేసిపోయిండు.
6,000 రూపాయలు, 600 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మొత్తం గుల్ల చేసిపోయాడు. గల్లపెట్ట ఖాళీ ఉంది. అయినా ఇక్కడికి సర్దుతున్నాం. ఒక్కొక్కటి చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది, ఏదైతే వాగ్దానాలు చేసిందో అది 100కు 100 తప్పకుండా అయితే కొంత లేట్ అవుతుండొచ్చు, కానీ మేము చెయ్యమనేది కాదు, చేసి చూపెడతాం 5 సంవత్సరాలు. సార్, బెల్లంపల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీని అదానికి అమ్మినారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అది పేపర్లో చూస్తున్నాం అమ్మ. మొన్న న్యూఢిల్లీకి ఒక వార్త వచ్చింది. అమ్మిరు 800 కోట్లకు అమ్మిరు అనేది ఒక వార్త చూస్తున్నాం. ఇంతకు ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు ఒక 100 కోట్లు మన ముఖ్యమంత్రికి ఇచ్చిండు ఆదాని. కానీ ఆయన మీద విదేశాలలో కేసులు అయితే ఇది ఎప్పుడన్నా అరెస్ట్ అవుతాడు, మనకు చెడు పేరు వస్తుంది ఉద్దేశంతో ఆ 100 కోట్లను రిటర్న్ చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి CSR ఫండ్ ఇచ్చిండు ఆయన. అది ముఖ్యమంత్రి రిటర్న్ చేసిన తర్వాత ఆ రోజు 1982లో అక్కడ ఫ్యాక్టరీ మొదలైంది. ప్రొడక్షన్ ఉత్పత్తి జరిగి అక్కడ ట్రైబల్ భూములు పోయినాయి. వాళ్ళ మంచి పొలాలు మొత్తం సున్నపురాయి ఉంటుంది, ఆడ ఖనిజ సంపద ఉందని అక్కడ ఎన్టీ రామారావు గారు 1983లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్టు కడదాం, చాలా బ్రహ్మాండంగా 2 గుట్టల మీద ఒక ప్రాజెక్ట్ అయితే కొంత భూమి సస్యశ్యామలం అవుతుంది, కొన్ని వేల ఎకరాలు పడుతుంది అంటే అక్కడ అప్పుడే టాటా బిర్లాలు వచ్చి మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం, ఫ్యాక్టరీ పెడితే దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అని చెప్పి ముఖ్యమంత్రిని ఒప్పించి ఫ్యాక్టరీ తీసుకుంటాం. ఆ ఫ్యాక్టరీ తీసుకున్న తర్వాత అక్కడ ట్రైబల్ భూమి అది 1/70లో వస్తుంది. ఫస్ట్ యూనిట్ పెట్టిరు, ఒక 500 మంది పర్మనెంట్ అయ్యారు. భూములు పోయినాయి, ప్రతి కుటుంబానికి ఒకటి ఏదో ఇచ్చిర్రు. తర్వాత 2వ ప్లాంట్ పెట్టిరు, 3వ ప్లాంట్ పెట్టిరు, ఇప్పుడు 4వ ప్లాంట్ పెట్టిరు. 4వ ప్లాంట్ పెట్టినప్పుడు మన కేటీఆర్ గారు హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆ రోజు కలెక్టర్ గారు, అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు 4వ ప్లాంట్ ఏమి వ్యతిరేకించవద్దు, మేము ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 4,000 ఉద్యోగాలు వస్తాయి, మీరు మటుకు ఇది చేయండి అంటే ఊరోళ్ళు మొత్తం ఆ గ్రామాలు మండలాల ఏదైతే కలెక్టర్ ITDFO అందరూ ముంగట అయిపోయిన తర్వాత ఇప్పుడు అదానికి అమ్మిరు 800 కోట్లని వస్తుంది. అదాని గురించి 24 గంటల్లో అక్కడ రిలే నిరాహార దీక్ష, ఫ్యాక్టరీని కాపాడండి, అదాని నమ్మవద్దు అనేది మొత్తం కార్మికులు దాదాపు ఒక 2,000 మంది కార్మికులు నాతోటి దీక్షల్లో గుర్తుంటున్నారు. 24వ తారీఖు 9 గంటలకు దీక్ష గుర్తుంటే 25వ తారీఖు అంటే 24 గంటలు తర్వాత దీక్ష అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబుకు, అదేవిధంగా కార్మికుల ఒక బృందం పోయి ముఖ్యమంత్రిని కలిసి అదానికి ఇచ్చేయవద్దు, అది టాటా బిర్లాకి ఇచ్చేయండి, మా భూములు ఇచ్చినాం మేము, మా ఉద్యోగ భద్రత లేదు, అదానికి ఇస్తే అదాని ఎప్పుడన్నా అరెస్ట్ కావచ్చు, అదాని అరెస్ట్ అయితే అయిన సంస్థలన్నీ కొలాప్స్ అయిపోతాయి, అందు గురించే అది టాటా బిర్లాకే ఉండాలి, A1 బిర్లా నడిపించింది, మీరు ముందు చెప్పిర్రు 4,000 ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడ పోదు మీ ఫ్యాక్టరీ అన్నారు, కానీ అదాని వరకు మాకు ఉద్యోగ భద్రత పోతుందని భయభ్రాంతులలో కార్మికులు ఉన్నారు. వాళ్ళని ధైర్యం ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది, మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, తప్పకుండా అదాని మేమైతే పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నాము, ఇది ఇక్కడ కాకపోతే సెంట్రల్ వరకు మనం ఇది చేద్దాము, రాహుల్ గాంధీ దృష్టికి, ఇక్కడ మన ముఖ్యమంత్రి దృష్టికి, మళ్ళీ మంత్రి దృష్టికి తీసుకుపోవడం, లేబర్ కమిషనర్ అది లేబర్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయి అది ఆపి వాళ్ళ ఉద్యోగ భద్రతలు పెంచి 4,000 ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాలి. ఒక ప్లాంట్ అయినప్పుడు 500 మంది, 2వ ప్లాంట్ అయినప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు పెరగాలి కానీ తగ్గినాయి, 3వ ప్లాంట్ అయితే ఇంకా తగ్గింది, 4వ ప్లాంట్ ఇప్పుడు అవుతుంది 272 మంది పర్మనెంట్ కార్మికులు, 5,000 మంది 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అయ్యారు. అందు గురించి 24 గంటల దీక్ష జరుగుతుంది, విజయవంతం అవుతుంది. చాలా అక్కడ రాజకీయం ఏం లేదు, అన్ని యూనియన్లు సపోర్ట్ చేయమంటుందా, ఇది ప్రజల గురించి పోరాడేది తప్ప మాకు వచ్చేది ఏముండదు. అందు గురించి వారి ఉద్యోగ భద్రత, పర్మనెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఉండాలి. అక్కడ భూములు ఎవరైతే కోల్పోయారో SCలు ఇచ్చిర్రు, BCలు ఇచ్చిర్రు, STలు ఇచ్చిర్రు, అక్కడ మాకు ఎప్పుడన్నా ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఇదైంది. కానీ ఇప్పుడు అదానికి అమ్మే వరకు భయం అయిపోయింది, ఇది ఉంటుందా పోతుందా, మా పొలాలు అయితే పోయినాయి, ఇది ఫ్యాక్టరీ బంద్ అయింది అనుకో ఇంకా ఏమి ఉండదు కదా. అందు గురించే 24 గంటల దీక్ష చేస్తున్నాం KKC తరఫున. ఇది దీక్ష చేస్తున్న KKC అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ లో INTC లేకనే ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కార్మిక కర్షక్ కాంగ్రెస్ అని కమిటీ అని చేసారు, అందులో పనిచేస్తున్నాము. మొన్న సువన్ ఫార్మలో గిట్ట అదే జెండా మీద మనం సక్సెస్ అయినాం. మా రాష్ట్ర అధ్యక్షుడు షమీర్ ఉన్నారు, అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలనేది నిర్ణయం చేసుకొని అక్కడ ఉదిత్ రాజ్ అని మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఉన్నారు,
మొన్న అక్కడ నేను ఢిల్లీలో చర్చలు జరుపుతాం. తప్పకుండా ఆయన గిట్ట ఇక్కడ వస్తాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన గిట్ట మెమోరాండం ఇస్తారు. సమస్యల కార్మికుల తరఫున ఇది చేస్తాం. అక్కడికి నుంచి కాకపోతే హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి సమక్షంలో మా సమస్యలు చేస్తాం. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.